రాష్ట్రంలో మహిళల భద్రతను కూటమి సర్కార్ గాలికొదిలేసిందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమి ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు వరదు కళ్యాణి. అరవ శ్రీధర్ బాధితురాలిపై నడి రోడ్డుపై జనసేన నేతలు హత్యాయత్నం చేస్తే కూటమి సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. మనం చూస్తూ ఉన్నాం, రోజుకి ఎన్ని సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే సాక్షాత్తు కూటమిలో ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి రకరకాలుగా మోసం చేస్తూ ఉండే పరిస్థితి, లైంగిక వేధింపులు గురి చేస్తూ ఉండే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో చూసాం. మొన్న చూసాం, అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక మహిళను మోసం చేయడమే కాకుండా 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయించడమే కాకుండా ఆమె కేసు పెడితే కనీసం ప్రభుత్వం కేసు తీసుకోలేదు. ఆవిడ ఎన్హెచ్ఆర్సీకి వెళ్లడం, ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తే కేవలం కేసు నమోదు చేశారు తప్ప కనీసం అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. దాని వలన ఏమైందంటే మొన్ననే 2 రోజుల క్రితం అతని ఎదురుగానే అతని మనుషులు ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఒక ఎస్సీ మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ మీద ఇంత దారుణంగా దాడి చేశారు అంటే, అయినా కూడా కనీసం దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతకాలా వద్దా అర్థం కాని పరిస్థితిలో ఉంది. చూస్తే రోజుకి 4-5 మహిళల మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఈ డేటా ఇవ్వడం జరిగింది. రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో జరుగుతూ ఉన్నాయి.